న్యూస్ సంక్షిప్తంగా చూద్దాం. చేసుకుని ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న తన భార్యపై చర్యలు తీసుకోవాలని భర్త నవీన్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన నవీన్ గంగా భవానీలకు 2007లో పెళ్లైంది. వీరికి ఓ కుమారుడు. 2 ఏళ్లు జీవితం సాఫీగా సాగింది. తర్వాత తన భార్య తనతో పాటు తన కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తుందని భర్త కమిషన్ కు తెలిపారు. విడాకులు తీసుకోకుండానే మతమార్పిడి చేసుకుని ఖలీల్ను పెళ్లి చేసుకుందని వివరించారు. తన కుమారుణ్ణి తనకు అప్పగించి బెదిరింపులకు పాల్పడుతున్న భార్య నుంచి ప్రాణరక్షణ కల్పించాలని కోరాడు. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 24 లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని నల్గొండ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది హెచ్ఆర్సీ. భార్యను వేధిస్తున్న భర్తను అరెస్ట్ చేశారు హైదరాబాద్ కుషాయిగూడ పోలీసులు. యాప్రాల్కు చెందిన మహిళతో రైల్వే ఉద్యోగి భాస్కర్ గౌడ్కు 4 ఏళ్ల క్రితం పెళ్లైంది. పెళ్లి సమయంలో 30 లక్షల కట్నం, 4 లక్షల కారు, 16 తులాల బంగారం, 40 తులాల వెండి కట్నంగా ఇచ్చారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధించాడు భాస్కర్. ఆ తర్వాత ఓసారి 2 లక్షలు, మరోసారి 4 లక్షలు ఇచ్చారు అత్తింటివారు. భార్య పిల్లల్ని పట్టించుకోకుండా భాస్కర్ మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇన్నాళ్లు కట్నం కోసం వేధించిన భాస్కర్ ఇప్పుడు విడాకులివ్వాలని లేకపోతే చంపేస్తానని భార్యను బెదిరిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కర్నూలు జిల్లా కోసిగిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. లక్ష్మికి 6 నెలల క్రితమే పెళ్లైంది. ఆ తర్వాత అత్తింటివారు లక్ష్మిని వేధించారు. ఇంతలో ఆమె చనిపోవడం విషాదం నింపింది. లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబుతుంటే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లక్ష్మి బంధువులు అత్తింటివారిపై దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురంలో ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. మిషన్ కాకతీయ పనుల బిల్లు విడుదల చేయడానికి కాంట్రాక్టర్ నుంచి 10,000 లంచం డిమాండ్ చేశాడు సత్యనారాయణ. దీంతో దేవేందర్ ఏసీబీని ఆశ్రయించాడు. సత్యనారాయణ లంచం తీసుకుంటుండగా అతని ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. విజయవాడలో ఓ దొంగ బీభత్సం సృష్టించాడు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని ఓ దుకాణానికి వెళ్లిన వ్యక్తి సెల్ ఫోన్ చోరీకి యత్నించాడు. షాప్ లో వారు చుట్టుపక్కల వారు అడ్డుకోబోతే